నీట్ అంశంపై దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నివాసం సమీపంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ ఎంపీలు, ఇండియా కూటమి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ వేం నరేందర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. యువత, విద్యార్థుల పక్షాన తమ గళాన్ని వినిపించేందుకు శాంతియుతంగా ప్రయత్నించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆ నిరసనను అణిచివేయాలని చూసిందని ఆరోపించారు. విద్యార్థుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరణించిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని, నిరసన తెలిపిన విద్యార్థుల్ని అరెస్టు చేసిన తీరును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందంటున్న ఎంపీ వేం నరేందర్ రెడ్డితో నేషనల్ బ్యూరో చీఫ్ కళా ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనము పీఎం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హౌస్కి ప్రొటెస్ట్ అన్నది చాలా కీలకం. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ప్రొటెస్ట్ చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ మొట్టమొదటిసారిగా ఒకేసారి ఎలాంటి సమాచారం లేకుండా ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్కి సంబంధించినటువంటి తెలంగాణ ఎంపీలు, తర్వాత ఇండియన్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా ప్రొటెస్ట్లో పాల్గొన్నారు. సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్, ఇంత సడన్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రొటెస్ట్ అన్నది ఇంతకుముందు కూడా ఎప్పుడు కూడా జరగలేదు. ప్రస్తుతము ఇలాంటి ప్రొటెస్ట్ అసలు అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోవచ్చు, ఎలాంటిది కూడా సమాచారం లేకుండా చేయడం అన్నది ఎలా ఉంది? ఎలా అంటే ఒక ఎక్స్లో మాత్రమే రాహుల్ గాంధీ గారు పోస్ట్ చేయడం జరిగింది, ప్లీజ్ ధర్నాలో పాల్గొనండి అన్నటువంటిది. దీని గురించి మీరేమంటారు సార్? ఒకటి, ప్రధానంగా పార్లమెంటు వేదికగా ఆ యువకుల పక్షాన, విద్యార్థుల పక్షాన ఏదైతే ఉన్నదో వారి గలం వినిపించాలనే ప్రయత్నం నిన్న కానీ ఇవాళ కానీ కాంగ్రెస్ పార్టీ చేసింది. దాన్ని అణిచివేయాలనే ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చేసిందో దానికి వ్యతిరేకంగా గత్యంతరం లేని పరిస్థితుల్లోనే మేము ఏందైతే ఉంటే ప్రజల పోరాటం నిన్న చూసినారు. యువకులు, విద్యార్థులు ఏ విధంగా వేలాది మంది పార్లమెంటును ముట్టడి, పార్లమెంట్ గేట్ వరకు రాగలిగినరో వేలాది మంది, వాళ్ళని ఏ విధంగా వందలాది మందిని లాఠీలతోటి, తూటాలతోటి ఏ విధంగా నిన్న చేసినారో అదంతా కూడా మనం గమనించినాం. వాటిని ఏదైతే ఉన్నదో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో కూడా ఇవాళ ప్రతిపక్షంగా మా రోల్ ఏదైతే ఉన్నదో వాళ్ళ ప్రధానమైన 3 డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి మేము అడుగుతున్నాం. దానికి సంబంధించి నడుస్తుంది అరెస్టులు అవుతున్నాయి. నేను మళ్ళీ మాట్లాడతాను సార్. ఇప్పుడు ప్రధానంగా కూడా మరి 3 డిమాండ్లే కాకుండా మరికొన్ని డిమాండ్లను కూడా దీంట్లో యాడ్ చేశారు అన్నటువంటి వార్తలు వస్తుంది. ప్రధానంగా ఏ డిమాండ్స్ మీరు? ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అది ప్రభుత్వం ఇప్పటికీ సాక్ చేయవలసిన అవసరం ఉండేది. ప్రభుత్వం ఇవాళ అతన్ని కాపాడడం అనేది అది చాలా తప్పుడు విషయం. దాంతో పాటు ఏదైతే ఉన్నదో ఇవాళ ఇది ప్రధానంగా విద్యార్థులకు ఏదైతే చనిపోయిన విద్యార్థులకు సంబంధించి వాళ్ళను ఆదుకోవాల్సిన విషయం కానివ్వండి. నిన్న ప్రధానంగా అరెస్ట్ చేసిన విధానం మనంతా కూడా చూసినాం. నిన్నటి అరెస్ట్ చేసిన విధానం, వాళ్ళని హింసిస్తున్న విధానం ఏదైతే ఉన్నదో దాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ వాళ్ళ తరఫున వాళ్ళ డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి ఇప్పుడు పార్టీకి మేము అవుతున్నాం. ఇప్పుడు ప్రొటెస్ట్ లో మాత్రము ఇక్కడ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అందరినీ కూడా ఇక్కడ నుంచి లిఫ్ట్ చేస్తున్నటువంటిది. ఇందులో వేం నరేందర్ రెడ్డి గారు కూడా లోపలికి వెళ్తున్నటువంటిది. ఆల్రెడీ లోపల నిరసనలో ఉన్నారు. ఇప్పుడు స్పెషల్ గా వాయిస్ వినిపించడం కొరకే బయటికి రావడం జరిగింది. దాదాపు లోపల ఉండేటటువంటి సిచ్యువేషన్స్, లోపల దాదాపు 2 గంటల నుంచి జరుగుతున్నటువంటి నిరసనలు ఒకవైపు, దాదాపు అక్కడి నుంచి కూడా తరలించేటటువంటి ప్రయత్నము, దాదాపు ఒకవైపు ఇటు భద్రతకు సంబంధించినటువంటిది అనుకోవచ్చు. భద్రత టోటల్ గా అంటే పిఎంఓకి సంబంధించినటువంటి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ప్రొటెస్ట్ చేయలేదు. మొట్టమొదటిసారిగా ఈ విధంగా ప్రొటెస్ట్ చేయడం అన్నది మాత్రము ఒక్కసారిగా ఇటు అంటే పిఎంఓకి సంబంధించినటువంటి ఏరియాలో ఈ విధమైనటువంటి ప్రొటెస్ట్ అనేది చాలా కాంగ్రెస్ పార్టీ